పండక్కి మరింత శోభ తీసుకురావడానికి ఇప్పుడే రఘురామ్ గారు ఫ్యామిలీతోటి వస్తున్నారు. అవును, ఆయన్ని గౌరవించుకోవాలి. ఏమైందండి? ఇందాకటి వరకు బానే ఉన్నారుగా. నా బాధ ఎవరికి చెప్పమంటావే? మామూలుగా లేదు. నాతో చెప్పుకోండి. ఇందాక ఇంటి నుంచి ఇక్కడ వరకు ప్రయాణం చేసి వచ్చామా? వచ్చాము. వచ్చేటప్పుడు ఏదో గట్టిగా తగిలిందే. అబ్బా, మళ్ళీ మొదలైందే. నేను నొప్పితో అవస్థలు పడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? లేదండి. అది అలా అన్నావు. చెప్తానే, నీ పని చెప్తా. తగ్గనే అప్పుడు చెప్తా. చికెన్ ముక్క కోసం నువ్వు చేసిన పోరాట ఫలితం ఈ విధంగా ఉంటుందని ఊహించలేదు బావా. పోలీసోళ్లతో మామూలుగా ఉండదు మరి. ఒరే మై సన్, ఆపేయి ఆపేయి. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకెందుకండి ఇవన్నీ? డబ్బు కోసం పట్టణాల బాట పట్టిన వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించింది మీరు. ప్రతి గడప పచ్చగా ఉందంటే దానికి కారణం మీరయ్యా. మరి మిమ్మల్ని గౌరవించుకోవడం మా ధర్మం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏర్పాట్లలో ఏ సమస్యలు లేకుండా చూసుకోండి. ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు. ఊరి కుర్రాలంతా ఆ బాధ్యత తీసుకున్నారయ్యా. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మంచిది. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అండి. కూతుర్ని శిక్షించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటుందన్నమాట. మా కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకు వాసుదేవ్. ఈ ఊర్లో కుటుంబం అంటే మీదొక్కటేనా? నువ్వు ఎవరిని ఉద్దేశించన్నావో మాకు బాగా తెలుసు. ఉద్దేశాలు పక్కన పెట్టు. మీ పేర్లు పెట్టి మాట్లాడితే అప్పుడు అడుగు. ప్రతిదానికి పౌరుషమే. బోనరా? శ్రీను, మన రామ ఏ తప్పు చేయలేదు. అందుకే తలెత్తుకొని దర్జాగా ఈ ఉగాది సంబరాలేకొస్తుంది. అబ్బో, ఇంటి దగ్గరే ఉగాది సంబరాల్ని ఆపాలని చూశాను, కానీ నా ప్రయత్నం ఫలించలేదు. ఎక్కడైనా ఏదో ఒకటి చేసి ఈ సంబరాల్ని నాశనం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. నేను అనుకున్నది అయ్యేలా చూడు స్వామి. అద్యా, రామ వాళ్ళు ఇంకా రాలేదేంటమ్మా? అదిగో మాటల్లోనే వచ్చేస్తుంది పెద్దమ్మా. అమ్మా, నాన్న, ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నావు తల్లి? నిధి కాజేసిన వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నానమ్మా. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వాళ్ళ పని పడతాం. రామకి అవమానం జరిగిన చోటే వీళ్ళ అంతు చూడాలి. తన గురించి మాట్లాడిన వాళ్ళందరి నోర్లు మూయించాలి, ముఖ్యంగా అనగాదేవి. అమ్మా, మన అయోధ్యలంక వాసులు సంవత్సరానికి ఒకసారి ఎదురు చూసేదే ఈ పండగ కోసమే కాదమ్మా, మీరు పంచ ఉగాది పచ్చడి కోసం కూడా తీసుకొచ్చాను. మీ చేత్తో ప్రతి పూట 4 ముద్దలు తినకపోవచ్చు గాని మీరు తెచ్చిన ఈ పచ్చడి తింటే మా జన్మ సార్థకమైపోతుంది. మరీ అంత పొగిడేస్తున్నారేంటి? అదేమన్నా అమృతమా ఏంటి? ప్రేమామృతం. అందులో ఈ ఊరి జనం మీద మా వదిన పెంచుకున్న ప్రేమాభిమానం ఉంటుంది.
బంధాలను ఎప్పుడెప్పుడు తెంచుకుందామని చూసే ఆవిడికి ఇవన్నీ ఏం తెలుస్తాయిలే. అయ్యగారింటికి మీరు అల్లుడు, అదేంటి అలా నిలబడిపోయారు? కూర్చోండి అయ్యా. బాబు, నాకు ఇలాగే సౌకర్యవంతంగా ఉంది. భలేవారండి మీరు. మీరు కూర్చోకపోతే మాకు మాట వచ్చేస్తుంది. మీరు కూర్చోండి అయ్యా. బాబు, నన్ను ఇలా ఉండనివ్వండి. పెద్దమ్మా మొత్తం అందరికి పంచమంటావా? అలాగేనమ్మా, అందరికీ ఇవ్వండి. రండి రండి, అందరూ తీసుకోండి, పచ్చడి తీసుకోండి. ఏయ్, నన్నెవడో టచ్ చేయకండి రా. వెనకసలే నాకు భూకోళం బట్టలైపోతుంది. నానా, పచ్చడి తీసుకో, తీసుకో. తీసుకుంటానన్నా. రే నాన్న, కాస్త నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించరా. సర్లే. ఇదిగా నాకు కూడా అది. వరద బాధితుల్లా ఏంటి మందా? చిప్పల్లో తినడం నాకు అలవాట్లేదు. ఎలాగో చెప్పకూడదు తినాలి కదా, అలవాటు చేసుకోండి. ఏంటే? అదే ఉగాది పచ్చడి కదా, పద్ధతి ప్రకారం ఇలా కప్పుల్లో వేయడం ఆనవాయితీ. పర్లేదు, తినండి. ఏంటి ఏదేదో మిక్స్ చేశారు? నేను తిన్నా. ఏంటి యాక్ అంటున్నావు? ఇది ఉగాది పచ్చడి. దీనికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ పుట్టి ఇక్కడ బతుకుతూ ఇక్కడ కల్చర్ని యాక్ అంటే జనాలు కాండ్రించి ఉమ్మేస్తారు. తీసుకో. నా కూతురు మీద అరుస్తున్నావేంటి? మన సంస్కృతిని అవమానిస్తే అలాగే అరుస్తుంది. పండగ పూటైనా మన ఆచార వ్యవహారాలని గౌరవించడం నేర్చుకోండి. మీ కుటుంబాన్ని ఇప్పుడు ఊరంతా బాగా గౌరవిస్తారులేండి. చేదుగా ఉందేంటి? ఈ నొప్పి వల్ల రుచి తెలియట్లేదేమో. తు, 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 తు.